బాసర పోచమ్మ గల్లీ గ్రంథాలయం పక్కన రేపు శిశుమందిర్ నిర్మాణం శంకుస్థాపన రాత్రి 2:40 ప్రాంతంలో ముహూర్తం ఉంది కాబట్టి బాసర గ్రామంలోని ప్రతి ఒక్కరూ యువకులు, రైతులు, అక్క చెల్లెలు అందరూ శిశుమందిర్ ముహూర్తంలో పాల్గొని శిశుమందిర్ అభివృద్ధికి అందరం పాటుపడాలని తెలియజేయడం జరిగింది. భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రం వంటి బాసర క్షేత్రంలో శిశుమందిర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శిశుమందిరు మరి చిన్న పిల్లలకు హిందూ మతానికి ముఖ్యంగా సనాతన ధర్మానికి ఈ శిశుమందిర్కి దగ్గర సంబంధం ఉంది. శిశుమందిర్లో మన ఆనాటి భగవద్గీత నుంచి ఈనాటి వరకు మంచి శ్లోకాలతో పాటు సంస్కృతం అన్ని విధాలు నేర్పుతారు. కాబట్టి బాసర్లో మరి శిశుమందిర్ ఏర్పాటు జరుగుతుంది. ఈ శిశుమందిరు నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా కొండూరు ప్రతాపన్న గారు మరి ఆధ్వర్యంలో మరి సుమారు ముగ్గురు దాతలు ముందుకు వచ్చి 3 కోట్ల రూపాయలతో ఇక్కడ రేపు రాత్రి 7వ తారీఖు రాత్రి 2:45 ప్రాంతంలో ముహూర్తం ప్రారంభమవుతుంది. 9 గంటలకు అక్కడ సభా ప్రాంగణం ఉంటుంది. బాసర్లోని ప్రతి ఒక్క యువకుడు మరి యువతులు అందరూ కూడా అక్క చెల్లెలు కూడా మరి శిశుమందిరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని తిలకించి మరి ఆ కార్యక్రమాన్ని 4 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, బాసర్లోని శిశుమందిర్ అంటే మనకు చాలా సరస్వతి అమ్మవారి ఇట్లనో అక్కడ కూడా పోచమ్మగల్లో ఒక సరస్వతి అమ్మవారి వెలుస్తున్నది. కాబట్టి మనందరం దాతల రూపంలో కూడా మనకు తోచిన విధంగా ఎంతో కొంత ఇస్తే కూడా మరి ఆ శిశుమందిర్ రుణం కూడా తీర్చుకున్న వాళ్ళైతాం. కాబట్టి తక్షణమే తప్పకుండా అందరూ మనం తోచిన సాయం చేసి ఆ శిశుమందిర్ నిర్మాణంలో పాటుపడదామని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను.